కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనము కాశీలో ఒక యాత్రలో భాగంగా కొన్ని ఘాట్స్ యొక్క విశిష్టత తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. దశాశ్వమేధ ఘాట్ నుంచి ప్రయాణిస్తూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకు కొన్ని ఘాట్స్లో అంటే అక్కడ చాలా పెద్ద కథలు ఇలాంటివి ఏమీ లేకపోయినప్పటికీ ఆ ఘాట్స్కున్న ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత మీకు చెప్పాలనిపించింది. సో ఇమీడియట్గా పక్కనే మనకి మన ఇండియాకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారి ఘాట్ ఒకటి ఉంది. ఆయన పేరు పైన పెట్టిన ఘాట్ అంటే ఇండియాకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అంటే ఆయనకు ఆ మర్యాద ఇవ్వాలి కాబట్టి ఆయనని గుర్తు చేసుకుంటూ ఆయన పేరు పైన ఒక ఘాట్ పెట్టడం జరిగింది. ఆ ఘాట్ పేరు రాజేంద్ర ప్రసాద్ ఘాట్. దాని తర్వాత మీర్ మందిర్ ఘాట్ అని ఒక ఘాట్ ఉంది. ఆ ఘాట్కి కూడా మంచి విశిష్టత ఉంది. ఏంటి అని అంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇప్పుడు కాదు, 1710 సంవత్సరంలోనే అక్కడ ఒక ఏదైతే ఆస్ట్రోనమీ అబ్జర్వేషన్ సెంటర్ పెట్టారు అనమాట. అంటే మనము ఈ ఆధునిక కాలంలో ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా ఆస్ట్రోనమీ అవన్నీ కూడా చదువుతూ ఉన్నాం, వాటిపైన ఇంట్రెస్ట్ చాలామంది చూపిస్తూ ఉంటారు. కానీ మన భారతదేశంలో మొట్టమొదటి సిటీ అయిన వారణాసిలో 1710 సంవత్సరంలోనే ఆస్ట్రోనమీ అబ్జర్వేషన్కి ఒక సెంటర్ అనేది ఏర్పడింది. అది మన్ మందిర్ ఘాట్ అనే పేరుతో ఉన్న ఘాట్లో ఉంది. యాక్చువల్గా ఆ బిల్డింగ్ ఏదైతే అబ్జర్వేషన్ సెంటర్ ఉందో ఆ సెంటర్ మీదనే బోర్డు కూడా ఉంటుంది మన్ మందిర్ ఘాట్ అని. దాని తర్వాత చూసినట్టయితే మీకు వారాహి ఘాట్ అని కనిపిస్తుంది. ఈ వారాహి ఘాట్ ఏంటి అని అంటే ఇక్కడ కాశీలో ఉన్న కొన్ని అత్యంత శ్రేష్టమైన మందిరాల్లో వారాహి మందిర్ కూడా ఒకటి. వారాహి అమ్మవారు అంటే మీ అందరికీ తెలుసుగా చాలా పవర్ఫుల్ రుద్ర రూపము అమ్మవారిది. సో ఆ వారాహి అమ్మవారి యొక్క మందిరకి దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఘాట్ని వారాహి ఘాట్గా గుర్తించడం జరిగింది. ఘాట్ చిన్నగానే ఉంటుంది, బట్ వారాహి అమ్మవారి యొక్క విశిష్టత చాలా గొప్పది. దాని తర్వాత వచ్చేది మీర్ ఘాట్. ఈ మీర్ ఘాట్ యొక్క విశిష్టత ఏంది అని అంటే బేసిక్గా మన హిందూ ధర్మంలో గొప్పతనం ఏంది అని అంటే మన యొక్క గొప్పతనం చెప్పుకుంటామే తప్పితే ఎదురుంగా వాళ్ళని ఎప్పుడూ కించపరచం మనం. అలాంటి గొప్ప ధర్మం హిందూ ధర్మం. కాబట్టి ఇక్కడ ఏంది అని అంటే ఒకప్పటి కమాండర్ ఎవరైతే మీర్ రుస్తుమ్ అలీ ఖాన్ అని ఉండేనో ఆయన పేరు మీదే ఈ మీర్ ఘాట్ అనేది ఫామ్ అయిందనమాట. ఒకప్పటి కమాండర్ ఉండే ఆయన. సో అంతేకాకుండా ఈ ఘాట్ నుంచి ఈ మీర్ ఘాట్ నుంచి దగ్గరలోనే విశాలాక్షి అమ్మవారి యొక్క మందిరం ఉంది. విశాలాక్షి అమ్మవారి మందిరం అంటే మీ అందరికీ తెలుసు కదా. ఆ అమ్మవారి యొక్క కన్ను పడ్డం చేత ఈ దగ్గరలో ఈ ఘాట్కి దగ్గరలో ఆ అమ్మవారి గుడి కూడా ఇక్కడనే వెలిసింది. యముడే స్వయాన శివలింగాన్ని వచ్చి ప్రతిష్ఠించిండు ఆ గుడిలోనే. సో ఆ గుడి దగ్గరలోనే అది కూడా ఉంటుంది పక్కనే. సో ఆ గుడిలోనే యముడు శివుణ్ణి ప్రతిష్ఠించి పూజ చేయడం జరిగింది. అది కూడా ఉంటుంది ఇక్కడనే. సో ఆ మీర్ ఘాట్, వారాహి ఘాట్, తర్వాత మన్ మందిర్ ఘాట్, తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ఈ 4 ఘాట్లు చూసిన తర్వాత ప్రతి ఘాట్కి దెర్ ఇస్ అ స్టోరీ, ఒక స్టోరీ ఉంది అని అనిపించింది. ఆ స్టోరీని చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి హిస్టరీ తెలుస్తుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో వీటన్నిటినీ కూడా ఒక్కసారిగా చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తప్పకుండా మీరు ఎప్పుడైతే దశ అశ్వమేధ ఘాట్కి వస్తారో ఈ త్రూ అంటే ఇట్లనే ఇదే విధానంలో ఈ ప్రయాణంలో మీరు ఈ ఘాట్స్ని కూడా చూస్తారు. ఇదన్నమాట ఈ 4 ఘాట్లకున్న ఒక స్పెషాలిటీ. మరి కాశీలో సుమన్ టీవీ మీ అందరి కోసం ఇంకా ఎన్నో ముచ్చట్లు తీసుకొని రాబోతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.